అందని పూలు దేవునికి అర్పణం అన్నట్టు అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసోలు గట్టే ఉన్నారట. ఆర్టీసీకి ఆమ్దాని కమాయించాలని బస్టాండ్ జాగాల బంకు పెడితే సంస్థకు రావాల్సిన పైసలు సైడ్ చేసిర్రట. మళ్ళీ ₹2 కూడా కాదు, ఏకంగా 50 లక్షలు. 50 లక్షలు సైడ్ చేసేదాకా తెలియలేదంటే అన్ని రోజులు ఏ గుడ్డి గుర్రం పనులు దోముతున్నారో కదా అక్కడ ఆర్టీసీ ఆఫీసర్లు అని అనుకోబట్టిరు జనాలు. దిక్కులేని ఇల్లు దయ్యాల నిలయం అంటే ఇదేనేమో. ఆర్టీసీ జాగా అట్టిగా పడవ పెట్టుడు ఎందుకని బంకు కట్టి ₹4 సంపాదిస్తే సంస్థకింత లాభం అవుతుంది అనుకుంటే పట్టించుకునేటోళ్ళు లేక పైకానికి దిక్కు లేకుండా అయిపోయింది. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంకుల చిన్నపాటి గోలుమాలు కాలే 50 లక్షల రూపాయలు లెక్కకు రాకుండా సైడ్ చేసిరట. పెట్రోల్ కొట్టించుకొని కస్టమర్లు ఫోన్ పే చేసిన పైసలు ఉంటాయి కదా, ఇక అవి ఎవరి ఖాతాలకు పోయినాయో తెలుస్తలేదట. అసలు బంకులో పెట్టిన ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఆర్టీసీదేనా లేకుండా అన్న పని చేస్తున్నదా? ఆ బంకు వ్యవహారాలు చూసుకుంటున్న పెద్ద ఆఫీసర్ పేరు మీద ఉన్నదా అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. ఇప్పుడు 8 నెలల కిందనే ఈ బంకును చాలు చేసిరట. అయితే అప్పటి నుంచి సంస్థకు రావాల్సిన పైసలు వస్తలేవు. కానీ ఇక్కడ చూస్తే డీజిల్ పెట్రోల్ ఏమో బాగానే అమ్ముడుపోతున్నది, కానీ దాని తగ్గ ఆమ్దాని లెక్కలకు వస్తలేదు. ఏడా గలత అవుతున్నదని చూస్తే బంకులో పెట్టిన ఫోన్పే సంస్థది కాకుండా వేరే వాళ్ళది పెట్టిరట. ఇక అట్లా అడ్డగోలుగా ఆ పైసలను వాళ్ళ జేబులు వేసుకుంటారు అన్న ముచ్చట వినబడుతున్నది. బయటకు తెలిస్తే ఆర్టీసీ పరువు పోతుందని సీక్రెట్గా కంప్లైంట్ ఇచ్చి విచారణ చేపిస్తున్నారట. సంస్థను కాపాడుకోవాల్సిన ఉద్యోగులు ఇట్లా సంస్థను బంగారు బాతుగూడు లెక్క ఎంత మంచిగా చూసుకుంటున్నారో కదా.